ఏమి చేయలేదు. దాదాపు 2.5 సంవత్సరాలు సగం కాలము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తయింది. మరి ఇంకా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం జరిగింది. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, ఈ పేరు మీద బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, సేవ్ తెలంగాణ ఓట్ బీజేపీ, సేవ్ తెలంగాణ ఓట్ బీజేపీ అనేటటువంటి మేము ఈరోజు ఈ యొక్క థీమ్తోని ఈ ఛార్జ్షీట్ మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. జనరల్గా 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశాయి. మనకు తెలుసు, ఎన్నో వాగ్దానాల్లో నేను కొన్ని వాగ్దానాలకు ఆ జోలికి మోను. ఎందుకంటే అది నిజంగా మోసపూరిత వాగ్దానాలు. కామారెడ్డి గ్యారంటీలు, వరంగల్లో గ్యారంటీలు, చేవళ్ళలో గ్యారంటీలు, ఈ గ్యారంటీల పేరు మీద వారు ఆ రోజు ఓట్లు మాత్రం తీసుకున్నారు, కానీ ఆ వర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఈరోజు జరుగుతున్నాయనంటే కేవలం ఈ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఒక ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లో వచ్చే నిధుల కోసము 73rd అమెండ్మెంట్ కింద రావాల్సినటువంటి లోకల్ బాడీస్, గ్రామీణ ప్రాంతం కానివ్వండి, అర్బన్ బాడీ కానీ దానికోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. నిధులే కాదు, వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవు. మొన్న మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు మన ధారణ చేశారు ఇందిరా పార్క్ దగ్గర. ఆ ధారణ చేయటం కూడా కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇంతవరకు పెన్షన్స్ ఇవ్వలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. వాళ్ళు చాలామంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 38, 39 ఆ ప్రాంతాల్లో. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఏం చేస్తుందో ఒకసారి మనం ఆలోచిస్తాం. ఫస్ట్ టైం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సమయానికి జీతం రావట్లే. విశ్వవిద్యాలయాలు కూడా ప్రొఫెసర్లకు జీతాలు రావట్లే. సమయానికి జీతాలు రావట్లేదు, మాకు వస్తున్నాయని అంటే చెప్పిస్తారు వాళ్ళు. అట్లేం లేదు, జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వక అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే ఎంప్లాయీస్ అక్కడ స్ట్రైక్ చేస్తూ ఉంటే, విద్యార్థులు స్ట్రైక్ చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు. 2 సార్లు వెళ్ళారు. 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు విశ్వవిద్యాలయానికి, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మాత్రమే. ఈరోజు ఒక్కసారి నేను మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నాను, ఒక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పోయి రండి. ఈరోజు హాస్టల్స్ ఏ పరిస్థితులు ఉన్నాయి, మెస్సులు ఏ పరిస్థితులు ఉన్నాయి, విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, టీచర్స్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. ఏ పరిస్థితి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే అదే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నది. ఇది ఎక్కడ హామీలు నేను అడుగుతున్నాను. ఆ 1000 కోట్లు కూడా ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలే. 1000 కోట్లు కాదు, రూపాయి కూడా ఇవ్వలే. అంటే పిల్లల జీవితాలతో ఎడ్యుకేషన్లో మీరు ఆడుకుంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. హెల్త్ విషయంలో చూసినా కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వేలాది కోట్లాది రూపాయలు ఈరోజు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కు బకాయిలు ఉన్నారు. బీదవాడు హాస్పిటల్ పోయి నేను చేరుతానంటే అతనికి హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి అడ్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆరోగ్య పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య పరిస్థితి బాగాలేగానే రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగలేదంటే వాళ్ళు ఎక్కడ పోవాలి? అసలు
ఈ రకమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఇంకా మనము పిల్లల్ని ఆదుకుందాం, రోగిస్తులను ఆదుకుందాం, ఏమైనా పోతే లేదు. ఇటేపు విద్యార్థులు చదువుతున్నటువంటి దీంట్లో వాళ్ళు చేసినటువంటి ఒక వాగ్దానాలు చాలా పెద్ద వాగ్దానం చేశారు. ఆ రోజు మీ విద్యార్థులకు, మేము నిరుద్యోగులకు 4,000 రూపాయలు భత్తా ఇస్తున్నారు. ఎక్కడ పోయిన 4,000 రూపాయలు భత్తా వదిలిపెట్టండి, కనీసం చదువుతున్న పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ ఏమైంది? 8,000 కోట్ల రూపాయలు ఈరోజు పిల్లలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. రైతు బంధువులు ఇవ్వలే. ఏ ఒక్క దీంట్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దేంట్లో కూడా వాళ్ళు వారి యొక్క వాగ్దానాలు కానీ ఆ గ్యారంటీలు కానీ పూర్తి చేయలేదు. ఈ పురపాలక సంఘ ఎన్నికలు కాబట్టే నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తాను. ఈరోజు అమృత్ స్కీమ్ కింద, ఈరోజు అమృత్ స్కీమ్తో పాటు స్మార్ట్ సిటీస్ ఉన్నాయి. స్మార్ట్ సిటీస్తో పాటు మీకు స్వనిధిలు ఉన్నాయి. స్వనిధి అంటే ప్రతి ఒక్క వెండర్, స్ట్రీట్ వెండర్స్కు 10,000 రూపాయలు వారికి సహకారం చేసి, ఆర్థిక సహాయం చేసి వారికి ఉపాధి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను. ఈరోజు తెలంగాణలో దాదాపు లక్షలాది మంది మున్సిపల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఈ స్వనిధి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుపోతారు ముందుకు. స్వనిధి కింద లక్షలాది మందికి ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక పథకాలు ఏదైతే ఉన్నాయో అది నేరుగా లబ్ధిదారికి అందుతూ ఉన్నది. మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక లబ్ధిదారులకు చెప్పండి, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఒక్క ఇల్లు కూడా ఈరోజు అలాట్మెంట్ కాలేదని చెప్పి చాలా చోట్ల చెప్తాను. వాళ్ళు చెప్పొచ్చు మేము 3,000 కట్టినాం, 6,000 కట్టినాం. మేము ఏ ఒక నగరానికి పోయినా ఎవ్వరు కూడా ఇంతవరకు మాకు ఈ సంబంధించినటువంటి ఒక ఇల్లు రాలేదు అన్నారు. గతంలో బెడ్రూమ్ అన్నారు, అది రాలేదు, డబుల్ బెడ్రూమ్లు, ఇక్కడ కూడా రాలేదు. కాబట్టి ఈ యొక్క మాటలు ఎక్కడి వరకు తీసుకుపోతున్నారంటే ఓట్లు వచ్చే వరకు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం చెప్తా ఉన్నారు, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోతూ ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ యొక్క మున్సిపాలిటీస్కి మీరు చేసింది ఏంది? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక 5 కిలోల బియ్యం కూడా మేము ఇస్తున్నాం, మోదీ గారు ఇస్తూ ఉన్నారు, మీరు ఇవ్వట్లే రేషన్ షాపులలో. అది మా ఒక నిధులు. అవి రోడ్లు మేమైతే చేస్తూ ఉన్నాయో, జాతీయ రహదారులకు కనెక్ట్ అయినటువంటి అనేక పట్టణాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి. ఆ జాతీయ రహదారులు నిర్మాణం చేస్తున్నదే కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా మున్సిపాలిటీస్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ఏవైతే బ్లాక్ టాపింగ్ రోడ్స్ ఉన్నాయో, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈరోజు అనేకమైనటువంటి మున్సిపాలిటీస్కు మంచి రహదారులు దొరుకుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాకుండా ఎన్నో ఒక స్కీమ్స్ కింద మున్సిపాలిటీస్కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉన్నాయి. ఆ నిధులు దారి మళ్ళిస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీస్లో ఇక్కడ చాలా పెద్ద కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ట్యాక్స్ పేరు మీద మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి ఒక ట్యాక్స్ పేయర్స్ ఆ ధనాన్ని ఏం చేస్తూ ఉన్నారు, ఆ ఒక నిధులను ఏం చేస్తూ ఉన్నారు? నిన్న మనం లెక్క పెట్టాం. మేము 7 మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో దాదాపు ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి ఒక పన్నుని దుర్వినియోగమైంది. ఈ పన్నులకు సంబంధించినటువంటి ఒక దీంట్లో 2,500 కోట్లు పైగా కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ పోయినాయి ఆ నిధులు? మీరు ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. పన్నులు వసూలు చేస్తున్నటువంటి ఒక దీని మీద అక్కడ ఎక్కడ అభివృద్ధి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. రోడ్లు ఇచ్చేది మేమే, సివరేజ్ సిస్టమ్కి ఇచ్చేది మేమే, స్వచ్ఛ భారత్ చేసేది మేమే, లైట్లు బల్బులు ఇచ్చేది మేమే, సోలార్ ఎనర్జీ ఇచ్చేది మేమే. ప్రతిదీ కూడా మేము చేస్తామంటే మీరు ఏం చేస్తున్నారని నాకు అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఈరోజు మున్సిపాలిటీస్కి ఇచ్చింది లేదు, మున్సిపాలిటీ వాళ్ళ జీవితాల్లో బాగు చేసింది లేదు. మిత్రులారా, మున్సిపాలిటీస్లో జరుగుతున్న మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అన్ని వార్డు మెంబర్కి మేము పోటీ చేస్తున్నాం. 116 మున్సిపాలిటీస్, 7 కార్పొరేషన్స్ ఏది జరుగుతున్నాయో ఈ 7 కార్పొరేషన్లో 116 మున్సిపాలిటీస్లో కూడా
నేను అక్కడ ప్రజల్ని నేను అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఏదైనా మార్పులు వచ్చినాయా? మన నగరాల్లో మార్పులు వచ్చినాయా? స్వచ్ఛ భారత్ నిధులు ఏమైతా ఉన్నాయి? ఈరోజు మీరు రైల్వే స్టేషన్ చూడండి, కొన్ని నగరాల్లో ఉన్నాయి రైల్వే స్టేషన్స్, బ్రహ్మాండమైనటువంటి మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్. వందే భారత్ ఎక్స్ప్రెస్లు, ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్లు, మన మోడర్నైజేషన్ రైల్వే స్టేషన్స్ అనేక నగరాల్లో, సిద్దిపేట కానివ్వండి, ఇది కానివ్వండి, మీరు మంచిర్యాల కానివ్వండి, రామగుండం కానివ్వండి, ప్రతి చోట కూడా మోడర్నైజ్డ్ రైల్వే స్టేషన్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ రైల్వే స్టేషన్స్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో. ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. కానీ మీరు మెయింటైన్ చేసేటువంటి అంటే స్టేట్ హైవేస్ చూడండి, స్ట్రేట్ రోడ్లు చూడండి, గుత్కలు గుంతలు తప్ప ఏం లేవు. రోజు 2 యాక్సిడెంట్లు చనిపోతూ ఉంటారు. దోమలకు వాటకు, కుక్కల కాటుకు, దొంగతనాలు, మానభంగాలు, లా అండ్ ఆర్డర్ టోటలీ ఫెయిల్డ్ ఇన్ ది స్టేట్, డ్రగ్స్, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణలో కామన్ అయిపోయినాయి. మనకు తెలంగాణ ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడితే ఏ రకమైనటువంటి వాళ్ళకు మానసిక వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది నేను కాదు, పేపర్లను మీరు రాస్తూ ఉన్నారు. ఒక చోట కొన్ని కోట్ల రూపాయలు విలువైన గాంజాయి దొరికింది. అది హైదరాబాద్ సిటీలో అనుకోవచ్చు అర్బన్ అని, కానీ గ్రామీణ ప్రాంతంలో దొరుకుతూ ఉన్నాయి, పట్టణ ప్రాంతాల్లో దొరుకుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం డ్రగ్స్ కంట్రోల్ చేసేటటువంటి దీనిలో ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలో ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, మర్డర్ జరుగుతూ ఉన్నాయి, డే లైట్ జరుగుతూ ఉన్నాయి. మన హిందూ దేవాలయాల్ని కూలగొడుతూ ఉన్నారు. దాదాపు 150 దేవాలయాలు మొత్తం రాష్ట్రంలో కూలగొట్టేటటువంటిగా మనం సంఘటనలు చూసినాం. కానీ ఒక్క దాని మీద కూడా చర్య లేదు. హైదరాబాద్లో కూడా ప్రతి 2 వారాలకు ఒక్కొక్క గుడి పైన అటాక్లు జరుగుతూ ఉన్నాయి. అది జూబ్లీస్ కానివ్వండి, పురాణపులు కానివ్వండి, మల్కాజిగిరి కానివ్వండి, కీసర కానివ్వండి, ముత్యాలమ్మ గుడి, సికింద్రాబాద్ కానివ్వండి, ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతే ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ గుడి కూలగొట్టిన వాళ్ళు ఏ గుడి కూలగొట్టినా, ఏ ఒక దేవదేవతని అవమానించినా పోలీసులు మాత్రం అతను మెంటల్లీ లూజ్ అంటాడు, అతను మెంటల్ కేసు అంటాడు. ఇప్పుడు వాడు మెంటలా మీరు మెంటల్ నాకు మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓన్లీ మెంటల్లే పోతారా నేను హిందూ దేవాలయం మీదకి? వాళ్ళని ఆపేది లేదు. హిందూ దేవాలయాల భూములు కూడా ఈరోజు కబ్జాలు ఉన్నారు. కబ్జా చేస్తున్నటువంటి అనేక వేల ఎకరాలు ఈరోజు రాజకీయ నాయకులు దాన్ని రియల్ ఎస్టేట్గా వాడుతూ ఉన్నారు. గోరక్షకుల పేరు మీద ఉంటే గౌరవం చేస్తే తుపాకీతో పేల్చేస్తున్నారు. బ్రాడ్ డే లైట్ షూటింగ్ ఆన్ గోరక్షక్స్. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతాను. మరి హోమ్ మినిస్ట్రీ ఈజ్ విత్ చీఫ్ మినిస్టర్, లా మినిస్ట్రీ విత్ చీఫ్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ విత్ చీఫ్ మినిస్టర్, అండ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ హ్యావ్ ఫెయిల్డ్. దట్ మీన్స్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ఫెయిల్డ్. ఈ చార్జ్ షీట్ అది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అసలు మీడియా మిత్రులు చెప్తా ఉంటారు, ఇట్లా మీరు రాగానే చాలా క్రిస్పీగా ఉంటాయి సార్, 2 నిమిషాలు మీరు అయిపోతుందని చెప్పి. కానీ సార్ కొద్దిగా ఎక్కువ మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే ఇన్ని భాగవతాలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు. ఒక మంత్రి డిపార్ట్మెంట్లో కలెక్షన్ ఎక్కువైతుందంటే ఇంకో మంత్రి పోయి మనం బెదిరిస్తారు తుపాకీ పెట్టి వాళ్ళ మంత్రి. ఏమవుతున్నది? ఒక మంత్రి దీంట్లో కోల్ అలాట్మెంట్ అయితే ఇంకో మంత్రి దాన్ని ఆబ్జెక్షన్ పెడితే ఆ కోల్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తారు. అవినీతి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫార్ ది కాంట్రాక్ట్స్, ఫర్ ది కాంట్రాక్టర్స్ అండ్ ఫర్ కమిషన్స్. యూ ఆర్ ఇంక్రీజ్ యువర్ కమిషన్ రేట్స్ నౌ. 40% కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ టేకింగ్. కరప్షన్ ఈజ్ గ్రిపింగ్ ది ఎంటైర్ స్టేట్. ఈరోజు ఈ కరప్షన్ అవుతుందో, అవినీతి అవుతుందో, ఈ అవినీతి అంతం కావాలంటే, మన మున్సిపాలిటీస్ బాగుపడాలంటే అవినీతి కంపల్సరీ అంతం కావాల్సిందే. ప్రతి మున్సిపాలిటీస్లో ఈరోజు crores of rupees corruption is going on. Every municipality, crores of rupees. You are collecting taxes, but you are not paying back to the people. But you are filling your pockets. ఏం చేస్తున్నారు? ఎటువంటి ఒక ఫెసిలిటీస్ మీరు ఇచ్చారు? బట్ బీజేపీ ప్రామిసెస్ దట్ వీ విల్ రన్ కరప్షన్ ఫ్రీ మున్సిపాలిటీస్ ఇన్ తెలంగాణ. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక సంఘాల్లో మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అవినీతికి మా ప్రభుత్వంలో చోటు లేదు.
ఈరోజు మనం చూస్తా ఉన్నాం 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్న భారతదేశంలో ఒక్క అవినీతి సంఘటన కూడా జరగలేదు. వీఆర్ నాట్ ఓన్లీ నాన్ కరప్ట్ బట్ వీఆర్ ఇన్కరప్టబుల్. యూ కెనాట్ బి కరప్ట్ ఎట్ ఆల్. దట్ ఈస్ ది బీజేపీ. సో కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల్ని నేను కోరుతాను, మీ ద్వారా మీరు అవకాశం ఇవ్వండి. ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు, చూసినాం ఏమైంది. మా ఫోన్లో ట్యాపింగ్ చేసి మా మీదనే కేసులు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేసిందే బీజేపీ వాళ్ళది. సరే, అలవాటు అయిన తర్వాత కాంట్రాక్టర్లకు అది కూడా బాగా అనిపిస్తుంది మనకి. సినిమా యాక్టర్ల తర్వాత యాక్ట్రెస్లకు ఇది వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చరిత్ర. ఫోన్ ట్యాపింగ్ చేసిన అవసరం ఏముందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేయట్లేదని నమ్మకం ఏంది? దే ఆర్ ద సేమ్ బ్రదర్స్, దే ఆర్ ద బ్రదర్స్ అండ్ దే బోత్ ఆర్ సేమ్ ఐడెంటిటీ ఆఫ్ సేమ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ డిఫరెంట్ వన్ సేమ్ కాయిన్. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ ప్రజలు చూశారు. యూ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు బీఆర్ఎస్ వన్స్. ఒక్కసారి మీరు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఈ మున్సిపాలిటీస్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఐఎమ్ అష్యూరింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ యూనిట్ that you will get the best administration in municipalities and we will get funds from Modi's government to improve the municipalities. It is our promise. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు మేము తప్పకుండా ఆ పథకాలు మన ఒక రాష్ట్రంలో అమలు పరిచేటట్టు, అది అమృత్ కానివ్వండి, స్మార్ట్ సిటీ కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, స్వనిధి కానివ్వండి, ప్రధానమంత్రి సడక్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి అన్న యోజన కానివ్వండి, గరీబ్ కళ్యాణ్ యోజన కానివ్వండి, ఉజ్వల స్కీమ్ కానివ్వండి, కుసుమ్ యోజన కానివ్వండి, ఉజ్వల స్కీమ్ కానివ్వండి, అన్నీ కూడా మేము తీసుకొస్తాం. మీ రోడ్లను బాగు చేస్తాం, మీ లైట్స్ పెడతాం. ఇది బీజేపీస్ ప్రామిస్. అండ్ బీజేపీ ఈస్ ప్రామిసింగ్ దిస్. ప్రామిస్ తర్వాత వస్తాం. బట్ వీఆర్ క్వశ్చనింగ్ దిస్ తెలంగాణ గవర్నమెంట్. యూ హ్యావ్ డన్ నథింగ్ టు ది పీపుల్. యూ డోంట్ హ్యావ్ మోరల్ రైట్ టు ఆస్క్ ఫర్ ది ఓట్. తెలియజేస్తూ మరి అందరికీ మరొకసారి మీ అందరి ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం జరిగింది. దయచేసి మీరు చూస్తూ ఉన్నాం మనం ఇద్దరి మధ్యన గొడవలు. ఇద్దరు గొడవలు ఎందుకు పెట్టుకుంటానంటే, అరే మన ఇద్దరం గొడవ పెట్టుకుంటే మూడోకి ఛాన్స్ రాదని, స్పేస్ రాదని, అంత నెగటివే. కానీ బీజేపీకి స్పేస్ రాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మీడియా మిత్రులను కోరుతా ఉన్నారు, వీ వాంట్ ఎ ఫేర్ ప్లే గ్రౌండ్. Fair playground. BJP is rising in Telangana. It is not Telangana which is rising. BJP is rising in Telangana. And when BJP comes to power, Telangana will rise. When BJP comes to power, Telangana will rise. So కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినట్టు, ఛార్జ్షీట్ యొక్క రిలీజ్కి వచ్చిన సందర్భంగా మా నేతలకు అదేవిధంగా మీకు ధన్యవాదాలు ముగిస్తున్నాను.